ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు భోజనశాలను పరిశీలించి వైద్య శాఖ అధికారిని అసంతృప్తి వ్యక్తం చేశారు. మెస్లో విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వండిన అన్నం, పెరుగు, కూరలలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని వైద్య శాఖ బృందం గుర్తించారు. బాగుండట్లేదు. అసలు టిఫిన్స్ అయితే డైలీ ఇడ్లీనే పెడుతున్నారు. అసలు ఇడ్లీ ఏం బాగుండట్లేదు. ఎగ్స్ అయితే ఎగ్స్ లోంచి వాటర్ వస్తున్నాయి ఓపెన్ చేస్తుంటే, ప్లేట్స్ సరిగ్గా వాష్ చేయట్లేదు. చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ గట్రా వస్తున్నాయి. అన్నం అయితే అసలు ఉడకట్లేదు. కర్రీస్ అన్ని నీళ్ళల్లో ఉంటున్నాయి. పోనీ ఏ రోజైనా కొంచెం కర్రీ బాగుందంటే అది ఏమంటే అసలు వేయట్లేదు. మాకు ఫుడ్ మంచిగా పెట్టిన అవసరం లేదు, క్వాంటిటీ తగ్గించి పెట్టినా పర్లేదు, కానీ ఫుడ్ బాగుండాలి. నైట్ అయితే అసలు ఏం బాగుండట్లేదు. ఇప్పుడు బంగాళదుంప కర్రీయే పెడుతున్నారు, అది అసలు బాగా చేయట్లేదు. చేంజ్ రాలేదు. మళ్ళీ మేము తింటున్నప్పుడే మా ఎదురు క్లీన్ చేస్తూ ఉంటారు. ప్లేట్స్ అసలు క్లీన్ గా ఉంచరు. మాకు ఎఫ్సీ ఫుడ్ అయినా కొనుక్కుందామంటే వాటి రేట్లు ఎక్కువ. ఎఫ్సీ ఫుడ్ కాస్ట్లు ఎక్కువ ఉంటున్నాయి, కానీ ఎఫ్సీలో ఫుడ్ అసలు బాగుండట్లేదు. బయట జొమాటో ఇవేమి రానివ్వట్లేదు. బిగ్ బాస్కెట్ ఆర్డర్స్ కూడా లోపలికి ఎలా చేయట్లేదు. ఫుడ్ అయితే అసలు ఏం బాగుండట్లేదు. మేము తినలేకపోతున్నాం. రోజు కష్టపడుతున్నాం అంటే దానికోసమే కదా, కొంచెం ఫుడ్ తినడానికే కదా కష్టపడుతున్నాం. ఇవే మా ప్రాబ్లమ్స్. ఇప్పటికైనా కొంచెం మాకు ఫుడ్ మంచిగా పెట్టాలి.